అనకాపల్లి జిల్లాలో ఇసుక మాఫియా రోజుకు అక్రమాలు చేస్తుందని జనసేన ఇన్ఛార్జి రాజు అన్నారు. గత ప్రభుత్వంలో శారదా నది పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక గ్రావెల్ తరలించి వైసీపీ నాయకులు కోట్లు కొల్లగొట్టారన్నారు. అధికారులు కొంతమందితో చేతులు కలిపి ఇప్పటికీ దందాలు సాగించడం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రైతులు పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో పారదర్శకంగా ఉంటామన్నారు. కాంట్రాక్టర్లకు కొంతమంది అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. ఇసుక మాఫియాతో చేతులు కలిపి అక్రమాలు చేసినట్లు ఫిర్యాదులు అందాయని, ఇలాంటివి మళ్లీ పునరావృతమైతే చర్యలు తప్పవన్నారు బిఎన్ఎస్ రాజు. చాలా సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం నుంచి అక్రమ మైనింగ్ జరుగుతుంది. అది ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఈ మైనింగ్ కార్యకలాపాల పట్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక గ్రామాల నుంచి ప్రజలు, చైతన్యవంతుని యువత, మరి ముఖ్యంగా మా జనసేన పార్టీ నాయకత్వం పలుమార్లు మా దృష్టి తీసుకొచ్చారు. ఈ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇసుక, గ్రావెల్ ముఖ్యంగా ఆ రెండు కూడా చాలా అక్రమంగా, ఎటువంటి అనుమతులు లేకుండా కోట్లాది రూపాయలు సంపాదించుకున్న బడాబాబుల చేతుల్లో ఈ మైనింగ్ జరుగుతుందని చెప్పిన మీదట ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అందరితో కలిసి పలు గ్రామాలు సందర్శించాం. ఈరోజు తొలుత వెంకనపాలెం గ్రామం వెళ్ళాం. అసలు ఈ మండలంలో ఒకే ఒక గ్రావెల్ క్వారీకి పర్మిషన్ వెంకనపాలెం ఉండేది, ఇప్పుడు లేదు. ఈసీ అయిపోవడం వల్ల అది కూడా నాట్ వర్కింగ్గానే ఉంది. దాంతోపాటు దాని పక్కన ఉన్న ప్రాంతంలో కూడా యథేచ్ఛగా రాత్రుళ్ళు గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. లక్షలాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేని ప్రాంతంలో తవ్వేస్తారు. భవిష్యత్తులో అక్కడ ఏదైనా గవర్నమెంట్ జాగాలో ఏ పాలిటెక్నిక్ కాలేజో ఇంకోటి ఏదైనా ప్రభుత్వ సంస్థ రావాల్సిన ఏరియాలో పెద్ద అగాధాలు లాంటి గోతులు తవ్వుతున్నారు.